హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫ్రైడే నేను వచ్చేసి నెయ్యి అయితే చేస్తున్నాను. ఇంట్లోనే ఇలా కమ్మగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాము. డైలీ మనం పాలు తీసుకుంటాం కదా, అది బాగా కాంచిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే గట్టిగా మీగడైతే వస్తుంది. అలా రోజు వచ్చే మీగడని ఒక బౌల్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. బౌల్ ఫుల్ అయిన తర్వాత నేనైతే బాగా కాంచి పెరుగైతే తోడింటేస్తాను. అలా నైట్ అంతా బయట పెట్టేస్తే మీగడంతా పెరుగుగా ఫామ్ అయిపోతుంది. అలానే నెక్స్ట్ డే అయితే వెన్న చేయకూడదు. 1 డే అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే బాగా గట్టిపడిపోతుంది. ఆ తర్వాత నేనైతే నెయ్యి చేస్తున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోవాలి. పెద్ద మిక్సీ జార్ అయితేనే సరిపోతుంది వెన్న చేయడానికి. అందులోకి కొద్ది కొద్దిగా వేసుకో, వాటర్ ఎక్కువగా యాడ్ చేసి మిక్సీకి అయితే బాగా వేయాలి. అప్పుడు మనకి ముద్దలాగా మిక్సీ జార్లోనే వెన్న అయితే తయారైపోతుంది. తయారైన వెన్ననైతే మనం ఒకసారి అయితే వాష్ చేసేసుకోవాలి వాటర్ వేసి. ఆ తర్వాత ఒక బౌల్లోకి వేసేసి స్టవ్ ఆన్ చేసి మనము ఇలా హీట్ చేసే ముద్దలాగా ఉన్న వెన్న మొత్తం ఇలా కరిగిపోతుంది. వెన్న అయితే ఇలా పొంగుతూ వస్తుంది కాబట్టి ఇలా గెంట పెట్టేసి పొంగకుండా ఉంటుంది. కానీ కొద్దిసేపటికి కలర్ అయితే వస్తుంది. అలానే హీట్ చేస్తుంటే మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. Subscribe my channel.